అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, అలాగే ఆశ్లేష 4 పాదాలు. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయంటే కొంత గందరగోళంగా ఆలోచించడం అనేది, ముఖ్యంగా అది వృత్తికి సంబంధించిన విషయాలలో కానీ లేకపోతే సంతానానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ఇతరుల యొక్క ఆలోచనలతో మీరు కొంత డిస్టర్బ్ అవ్వడం, అంటే ఏదన్నా వృత్తిపరమైన విషయాలలో మీరు ఎదురు చూస్తున్న వర్తమానాలకు సంబంధించిన విషయాలు కొంత అటు ఇటు అవ్వడం వల్ల కానీ, కొంత ఆలస్యం అవ్వడం వల్ల కానీ, కొంత ఉద్వేగాలకి అధికంగా లోనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఉద్వేగాలని నియంత్రించుకుంటూ, ఆలోచనల్ని పదును పెట్టుకుంటూ, అనవసరమైన విషయాలలో ఘర్షణలకి దూరంగా ఉంటూ, మానసిక అభిప్రాయాలు అంటే టెన్షన్స్ని మొదలైన వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు సాధించుకోగలుగుతారు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలలో ఈ రోజున కొంత కీలకమైన చర్చలు జరపడం, ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు మొదలైనవి, గృహాలు మొదలైన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలలో తల్లిదండ్రులు, పెద్దలు మొదలైన వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే కొంత ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ డస్సిపోవడం, అంటే ఏంటంటే టైంకి విశ్రాంతి లేకపోవడం వల్ల కొంత శ్రమ అనేది అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. కనుక సమయానికి ఆహార స్వీకరణ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెడితే అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కూడాను. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇప్పటిదాకా వాయిదా పడుతూ వచ్చిన విషయాల్లో ఇతరులు ఎవరన్నా మీకు సహకరిస్తాను అని చెప్పిన విషయాల్లో తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఆత్మీయుల సహకారంతో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికంగా అవకాశాలు రావడానికి, అది ఇతరుల సహకారాన్ని ఎవరి దగ్గర నుంచి అయితే ఎదురు చూసారో వారి దగ్గర నుంచి ఆకస్మికంగా సపోర్ట్ రావడానికి ఆస్కారం అనేది ఉంది. మీరు ఆశించిన విషయాలలో ఎదురు చూసిన ఫలితాలు పొందడానికి, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడానికి అనుకూలమైన రోజుగా ఈ రోజుని మనం భావించవచ్చు. తులారాశి.